ఆధారంగా జీతాలు అనేది ఏమనిపిస్తుంది ఒక ఉద్యోగి? నా పేరు దేవుపల్లి సంపూర్ణం అండి. ఎక్స్ ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ కార్మికుడు ఇక్కడ పనిచేశాను. 32 మంది ప్రాణత్యాగం, 25,000 ఎకరాల భూమిని ఇచ్చిన నిర్వసితులకు త్యాగాన్ని పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇక్కడ నిర్మించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంతో కష్టపడి ఎంతో సమకూర్చి ఏ వనరులు ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క ఉత్పత్తిని ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగతి పదంలో సాధించడం కోసం ప్రయత్నాలు జరిగాయి. దానికి 3 ఉదాహరణలు నేను చెప్తాను. మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్లో బిఎఫ్ఆర్ఐకి వెళ్ళింది. బిఎఫ్ఆర్ఐకి వెళ్ళినప్పుడు స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పినప్పుడు మహానుభావుడు ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు ఆ రోజు మనకి ఈక్విటీ ఇవ్వడం వలన ఆ రోజున మొత్తం స్టీల్ కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ రోజున ప్రైడ్ ఆఫ్ స్టీల్ తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు లాభాన్ని తీసుకొచ్చాం. దాని ద్వారా రెండో విషయం ఏంటంటే ఆ వచ్చిన లాభం ద్వారా 2% ఇవ్వాలి కాబట్టి ఆ 2% ద్వారా సిఎస్ఆర్ నిధుల ద్వారా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి నీటి కొరత కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఉన్నటువంటి వాటికి సరఫరా చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే మనందరికీ తెలుసు హుదూద్ తుఫాను వచ్చింది విశాఖపట్నానికి. హుదూద్ తుఫాను వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా కూడా అల్లుకల్లోలం అయిపోయింది. మొత్తం దారులు, నదులు, చెట్లు, పుట్లు, రోడ్లు కొట్టుకుపోయి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మూసేయడం జరిగింది. మూసేసేటప్పుడు అందరూ అన్నారు విశాఖపట్నం పని అయిపోయింది, ఎలాగ నష్టాల్లో ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేయడమే అన్నారు. కానీ మొత్తం కార్మికులు, అసంఘటిత కార్మికులు, మేనేజ్మెంటు అందరూ కలిపి నా ఇల్లు కూలిపోతే అమ్మో నా కుటుంబం ఏమైపోతున్న ఉద్దేశం ఉండేటట్టు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలని నెల రోజుల్లో కూలిపోయినటువంటి ఆగిపోయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హుదూద్ తుఫాను అప్పుడు నెల రోజులు దాన్ని పునరుద్ధీకరించి లాభంలో తీసుకొచ్చిన ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉంది. అది రెండో విషయం. ఒకటి బిఎఫ్ఆర్ఐ, రెండేమో కరోనా, హుదూద్, మూడోది కరోనా వచ్చింది. ప్రపంచం అంతా గడగడలాడిపోతుంది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ప్లాంట్లోకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలన్న పరిస్థితుల్లో కూడా చనిపోతే చనిపోయాం, బ్రతికితే బ్రతికాము, మన ఆయుష్ ఉంటే బ్రతుకుతాం లేకపోతే లేదు అని చెప్పేసి అని మనం వెళ్ళకపోతే స్టీల్ ప్లాంటు మళ్ళీ వేరే విధంగా యాక్సిడెంట్ రూపంగా అయిపోతే అది కూలిపోద్ది, లేదంటే ప్రజలకి నష్టం వస్తుంది చెప్పని కార్మికులందరూ ప్లాంట్లోకి వచ్చి ఆ రోజు పనిచేయబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆ కరోనా టైంలో కూడా పనిచేయడం జరిగింది. ఆ రోజున చనిపోతుంటే అందరూ అన్నారు ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ అయిపోయింది, అల్లాడిపోతున్నాం, చనిపోతున్నారు. కొన్ని వందల వేల మంది ధనవంతుడు, పేదోడు అని లేకుండా చనిపోతున్న టైంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుడు తనను కూడా మరి నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు బ్రతికుండాలా, నా దేశం బాగుపడాలని చెప్పి త్యాగంతో ఆ రోజున కరోనా టైంలో ఆక్సిజన్ మనం సప్లై చేసామండి. ఇంకో విషయం నేను చెప్తాను మీ ద్వారా ఈ యొక్క ప్రజలందరికీ కూడా. ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1990లో ప్రారంభమైతే 1992 ఉత్పత్తి సాధిస్తే ఆ రోజు కూడా ఈ యొక్క మొండి గవర్నమెంటు మనకి స్టీల్ గన్నులు ఇవ్వలేదండి. అక్కడ ఆయా స్టీల్ ప్లాంట్లు గన్నులు కేటాయించారు. ఇక్కడ ఎందుకు కేటాయించలేదు? మనం అంటాం కదా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే అని చదువుకుంటాం కదా. ప్రాంతాలు వేరు, పార్టీలు వేరు ఏమీ లేవు, అందరూ సమానత్వమే అన్నారు కదా. అన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్ర ప్రజలు సమానత్వం అన్నారు కదా. మరి ఆ రాష్ట్రాలకి గన్నులు ఇచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు గన్నులు ఇవ్వలేదు? ఏంటి ఆ విచ్చేసేటి? ఆ వ్యత్యాసం ఎందుకు? ఆ గండ్లు ఇచ్చినట్లయితే ఈరోజు మేము 10 రూపాయలు లాభాలు ఇచ్చాము, 100 రూపాయలు లాభం వచ్చు కదా. ఈరోజు మేము కొన్ని వేల కోట్ల రూపాయలు, మీరు 5,000 కోట్లు ఇస్తే మీకు 5,500 కోట్ల రూపాయలు మీకు మేము ఇచ్చాం. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్, టౌన్షిప్లో రిజర్వాయర్ కాకుండా దాహాతి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి దాహాతి ఇచ్చడానికి ఇక్కడ మన కోనపాలెం జంక్షన్లో 2వ రిజర్వాయర్ కూడా కట్టించడం జరిగింది. ఇటువంటి ఎన్నో చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు నిత్యము పనిచేస్తూనే ఉన్నారు, నిత్యము కష్టపడుతున్నారు. గనులు ఇచ్చినా గనులు ఇప్పినా దీన్ని ఆర్థిక ప్రగతిలో తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? అసలు సంగతి ఇక్కడ జరిగింది. ఏదైనా గవర్నమెంట్ ఉందంటే, ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అంతకుముందు చాలామంది వ్యాపారవేత్తలకి లాస్ వచ్చిందని కొన్ని 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు బ్యాంకుల్లో, కొన్ని 100,000 కోట్లు. కానీ ఇక్కడ ప్రొడక్షన్ తీసుకొచ్చి అభివృద్ధి సాధించి అన్నీ చేస్తుంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ వీళ్ళు మంచోళ్ళు, మాకు ఆంధ్రులు గురువులు మనకు పేరు ఉంది అంతకుముందు, అలాగే త్యాగాలు చేసిన వారని ఉంది. ఆ దాంట్లో వీళ్ళు మంచోళ్ళు, సహనశీలులు, విశాఖపట్నం ప్రజలు కార్మికులు కూడా మంచోలే కాబట్టి వాళ్ళు అడగరలేని చెప్పిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దాయదులకు ఉన్నటువంటి అదాని, అంబానీ లాంటి దిగ్గజాలకి ఈ విశాఖపట్నం లాభాలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. అది ఒకటే ప్రేమ కదా, ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, చుట్టుప్రక్కల కొన్ని వందల ఎకరాల భూమి ఉంది, లక్షల కోట్లు విలువ చేసే భూమి దాని విలువ. ఈ విలువని వాళ్ళు ఏం చేశారంటే సునాయాసంగా తీసుకోవడానికి,
సునాయాసంగా దాన్ని వాళ్ళ అభ్యుదులకి అప్పచెప్పడం కోసమని 1,00,000 కుటుంబాలు తలక జీవన పరిస్థితిని అస్తవ్యస్తం చేయడం కోసం వెనకాలేదండి. ప్రజలు గుడ్డిగా నమ్మాం, వచ్చాం, ప్రజలు ఎలక్షన్ ముందు వచ్చారు, అందరూ నాయకులు వచ్చారు, పార్టీలు విమర్శించాం. అన్ని పార్టీల వాళ్ళు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుంటాం, మేము ముందుంటాం మేము అన్నారు. ఏరండి ఈ రోజున పార్లమెంట్ని గడగల్లాడించారు, రాష్ట్ర ప్రభుత్వాలు గడగడాడించారు, మా కార్మికులందరినీ వేల మంది కార్మికులని మీటింగుల్లో గడగల్లాడించారు. ఆ గడగల్లాడించిన వాళ్ళు ఆమరణ శాస్త్రం అనుకోళ్ళు, విశాఖపట్నం రక్షిస్తాం అనుకున్న నాయకులు ఈరోజు ఏమంటున్నారంటే చాలా విచారకరం, చాలా దురదృష్టం. అంటే ఊసర వెళ్ళి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఈ రాజకీయ నాయకుల తరగ మాటలు, ఒకప్పుడు మీరు కష్టపడ్డారు, మీరు బ్రహ్మాండ లాభాలు తీసుకొచ్చారు, మేము ఉన్నాం, మేము గనులు సాధిస్తాం, లేదా ఈక్విటీ తీసుకొస్తాం, లేదంటే మిమ్మల్ని సైడ్లో పెట్టేస్తామని చెప్పినటువంటి నాయకులు ఈరోజు ఏమంటున్నారు, మీరు ఆడుకుంటున్నారు, ఇది తెల్లేనిగా అయిపోయింది, మీరు పనిచేయడం లేదు అని చెప్పి అంటున్నారు. ఇది అబద్ధం. కార్మికులు ఎప్పుడు కష్టపడ్డానికి ఉన్నారు. మీకు ధైర్యం ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించండి, సైడ్లు మెజ్జి చేయండి, మళ్ళీ మేము కొన్ని వందల వేల కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్పకపోతే ఆ రోజు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మేము దీన్ని స్వీకరిస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సార్ ఏమనిపిస్తుంది కొంతగా ఉత్పత్తి ఆధారంగానే జీతాలు కార్మికులకి అనేది ఎంతవరకు? ఉత్పత్తి ఆధారంగా జీతాలని ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మెట్టలకి కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, అలాగే అదానీ గారికి కట్టబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఆలోచనల నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి సర్క్యులర్లని విడుదల చేయడం అనేటువంటిది, యాజమాన్యం విడుదల చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలకి మనం ఖచ్చితంగా ఐక్యంగా పోట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం పోట్లాడుతుంది. ఈ విషయాన్ని దేశ ప్రజానీకానికి తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తాం. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మళ్ళీ కొత్త సర్క్యులర్ వచ్చింది, ఈ రకమైన సర్క్యులర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చింది భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్? ఎన్ని సర్క్యులర్ వచ్చినా సరే ఇక్కడ ఉద్యమం ప్రారంభించి 5 సంవత్సరాలు కావస్తుంది. ఏ సర్క్యులర్లు వచ్చినా, ఎన్ని సోకాజ్ నోట్లు ఎంతమందికి ఇచ్చినా సరే మేమైతే మన ఉద్యమాన్ని అయితే ఆపం. ఎందుకంటే కార్మికుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాట కమిటీ తరపు నుంచే. కార్మికుడు యంత్రాల మధ్య ఆ ప్రాణాల్లో బలంగా పెట్టి యంత్రాల మధ్య పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి మరి సుమారు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా అరకొర జీతాలు ఇస్తూ పబ్బం గడుపుతుంది మేనేజ్మెంట్. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అందులోనూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ కంపెనీలు ఎవరు పనిచేయడం లేదు, దీన్ని తెల్లయేనిగా ఉంది, తెల్లయేనిగా మేము పోషిస్తున్నాము అని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఈ రకమైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు దీన్ని కారు చౌకగా అమ్మేయడానికి, ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి మేనేజ్మెంటు, ఈరోజు గవర్నమెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇది ఉద్యమాలతో వచ్చింది, ఊరికనే వచ్చిన కంపెనీ కాదు, ఇంతమంది ప్రాణత్యాగాలతో వచ్చిన కంపెనీ. ఆ ప్రాణాలు ఎన్నో ప్రాణాలు పైన చూస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఎలా ఉందనేది. మరి యువకులు ఎంతోమంది ఉన్నారు, తిండి లేక, తిప్పలు లేక, ఈరోజు సంవత్సరం నుంచి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కార్మికులు పొట్టగొట్టాలనుకోవడం ఈ మేనేజ్మెంట్ దుర్మార్గమైన చర్య. ఈ చర్యలు అయితే పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దేనికైనా సరే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఏదో ఉత్పత్తికి ఆధారంగా పెట్టుకొని జీతాలు ఇస్తానడం, లేకపోతే పనిని బట్టి నీకు జీతాలు ఇస్తానడం, ఈ ఎంప్లాయీకి 12 గంటలు పని దినాలు 12 గంటలు డ్యూటీ వేయడం, ఇదంతా చాలా అయినా 12 గంటలు కూడా చేస్తున్నారు. దాని సిద్ధపడే ఉన్నారు. కార్మికులు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మ్యాన్ పవర్ తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఉత్పత్తి అయితే మాత్రం తారాస్థాయికి తీసుకెళ్ళి కోకోవన్లో కానివ్వండి, లేకపోతే ఎస్ఎంఎస్లో కానివ్వండి, ఉత్పత్తి చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఎంప్లాయీస్ ఎంతోమంది తగ్గిపోయినా ఉన్నవారికి నలుగురు పని ఒక మనిషే చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఒక్క మనిషికి కూడా నువ్వు జీతబత్యాలు కరువు కాటకాల పరిస్థితుల్లో ఎంప్లాయీ బ్రతుకుతూ ఉంటే ఎంప్లాయీ ఎక్కడ పని చేస్తాడు, ఉత్పత్తి ఎక్కడ సాధిస్తాడు? అందువల్ల దీది దుర్మార్గమైన చర్య. అదేవిధంగా మరి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మరి అప్పుడు ఎన్నో దారుణంగా మాట్లాడాడు గవర్నమెంట్ని. మరి ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు అనుకున్నాం, అమ్మో రామ్మోహన్ లాంటి మినిస్టర్ లేడు, ఎంపీ లేడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి ప్రతిపక్ష లీడర్ బాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చెప్పారు. అప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనే చేయాలి, ఆయన వెనకాల మేము ఉంటామని చెప్పారు. కానీ ఈరోజు మళ్ళీ ఈయన వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు అధికారంలో మన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఏం జరుగుతుంది పరిస్థితి?
అదేవిధంగా మరి దీనంతా పూర్తిగా యూనియన్గా కార్మిక నాయకుల పోరాట కమిటీ మేమందరం ఖండిస్తున్నాం. మేనేజ్మెంటు గవర్నమెంట్ చర్యల్ని పూర్తిగా అక్కడ కార్మికుడికి మాత్రం అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తి లేదు. నిరంతరం ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. దీన్ని ప్రైవేటైజెస్లో కాకుండా గవర్నమెంట్ సంస్థగానే కొనసాగించాలని మేము ఈ పత్రికాముఖంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే సూటి ప్రశ్న అండి. ఈ ఉపాధి కోసం ఎంతోమంది ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, ఇలాగని చాలా చెప్పి తీసుకొస్తున్నారు. దీనికి ఎంత దేనికోసం అంటే ఉపాధి కోసమే, ఉద్యోగాల కల్పన కోసమే ఇదంతా చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి చాలామంది తక్కువ జీతానికి పనిచేస్తున్నటువంటి కార్మికులు తీసేసి ఎవరికో సబ్సిడీలు ఇచ్చి, ఎవరికో కరెంటు సప్లైలు ఇచ్చి, అన్నీ ఇచ్చి మళ్ళీ ఉపాధి వాళ్ళకి కల్పించడం, కొత్తగా కల్పించడం ఏంటి? ఇది చిత్రంగా ఉందన్నమాట ఇదంతా. ఆ ప్రశ్నని వాళ్ళు అనలైజ్ చేసుకొని ఏంటి ఈ పద్ధతి అనేది చూసుకొని దీని పట్ల కొద్దిగా కనికర భావం చూపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఇట్టి పరిస్థితుల్లోనే అది భావ్యం కాదండి. ఉత్పత్తి ఆధారంగా ఎక్కడ ఏ ఇండస్ట్రీలో భారతదేశంలో ఏ ఇండస్ట్రీలో కూడా లేదు. కొత్త సర్క్యులర్స్ అన్నీ తీసుకొస్తున్నారు. అదంతా ఖండనీయం. అదంతా నేను థ్యాంక్ యూ సార్.